2019లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్నారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జగన్తో బీజేపీ కలవదని, మోదీకి కొన్ని విలువలు ఉన్నాయన్నారు. నంద్యాల జగన్ సభ తర్వాత వైసీపీ గబ్బు పట్టిందని విమర్శించారు. నంద్యాలలో టీడీపీ గెలుపు తథ్యమన్నారు. మామూలుగా అయితే 30-40 అన్నా రావాలా జనరల్గా అయితే, కానీ అట్లా అనిపించడం లేదు. కానీ మెజారిటీ మీరు అనుకున్న స్థాయిలో రాదంటున్నారు. జగన్ మీటింగ్ తర్వాత పరిస్థితి మారిందనుకుంటారా? ఇంకా మారుతుంది, ఇంకా గబ్బు పెట్టారు. ఈ రోజమ్మ ఆయన జగనయ్య ఇద్దరు కలిసి ఆ ఉన్నదాన్ని ఇంకా నాశనం చేసుకున్నారు. ఎక్కడైనా రాయలసీమలో ఎక్కడో చోట పల్లె భాష మాట్లాడేటప్పుడు సంపు నరుకు అని అంటే ఎవడో నా చప్పట్లు కొట్టేవాడు 110 మంది ఉంటారు. కానీ ఇవాళ సర్కార్స్లో 100 మంది ఇది మంచి పద్ధతి కాదు, మంచి భాష కాదు, మంచి వ్యవహారం కాదు. ఏదేమైనా మనకు చీఫ్ మినిస్టర్ నడి రోడ్డున కాల్చి చంపాలంటాము కరెక్ట్. ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ అనేది కొంత ఉంటుంది, ఇక అంతకంటే ఎక్కువ వద్దు విశ్లేషణ. ఎందుకంటే నేను చెప్పగలను, కానీ విశ్లేషణ అవసరం లేదు. టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఈయన బంధువు నంద్యాలు, ఈ రెండేది విజయవాడలో పరిగెత్తిపోతాడు. ఇప్పుడు రే రా మనం పలానా పార్టీకి వెళ్ళరా, వీడు మంచోడ్రా, వీడు చెడ్డోడ్రా చెప్తాడు. మామూలు ఎలక్షన్స్ అయితే అట్లా కాన్సన్ట్రేషన్ ఇస్ మచ్ మోర్ హియర్. అందువల్ల కొద్దిగా తగ్గుతుందని నేను అనుకుంటాను. అనుమానాలు వాళ్ళకి దండిగా ఉన్నాయి. ఈ అనుమానాలు ఇవాళ వచ్చినట్టు కాదు, 2 సంవత్సరాల క్రితమే వచ్చినాయి. అయితే మా వాడు చాణక్యుడు కదా, మా ముఖ్యమంత్రి ఆడబడతాడు, పడతాడు, ఏం చేస్తాడు చేస్తాడు. స్నేహితం కొనసాగుతుంది. దొంగ తీసిపోయి లోపల పెట్టడంతో ఏం స్నేహితం ఉంటుంది? మోడీ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎట్లా ఒప్పుకుంటాడు? మోడీ ఈయన 100% అయిన మాట నేను కోర్టు డిసైడ్ చేసేంత వరకు ఎవరో చెప్పలేకపోయినా ఈ సస్పెక్టెడ్. బజార్లో పోతాడు, రే వాడు దొంగనా వాడు అని అంటాడు.